ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సాధనలో ఉన్నప్పుడు అంటే ఈ భూతలానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆత్మల యొక్కని మామూలుగా ముక్తి పొందినటువంటి ఆత్మల దర్శనాలు జరుగుతాయి మీకు అందరికీ, మీకు అన్నీ చెప్తుంటారు. వాటిని ఎలా చూస్తారు మీరు? మీకు ఎలా కనిపిస్తాయి? మాకు ఆత్మని కనబడుతుంది అంటారు. ఈ భూతాళంలోనే తిరిగేటండి ముక్తి పొందిన ఆత్మలు ఏమైతే ఉంటాయి వాటిని మనం ప్రేతాత్మలు అనాలా లేదా మరొకటి అనాలా? వాటిని అంటే ప్రేతాత్మ ఇప్పుడు నార్మల్గా ఒక ఆత్మ మనిషి చనిపోయినాడంటే ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దేహంలో ఒక ఆత్మ ఉంటుంది, ఒక ఆత్మ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అయితే దేహానికి సంబంధించి దేహానికి కోరికలు ఎదుర్కొని ఉన్న ఆత్మకి ప్రేతాత్మ అంటారు. అవన్నీ ఆ కోరిక పూర్తి కానంత వరకు ఆ చుట్టూ తిరుగుతుంది, దాని దేహం చుట్టూ తిరుగుతుంది, ఆ ఏరియాలో ఉంది అనేది. ఈ బుక్లో ఉందంటే ఆ బుక్లో కూడా ఆత్మ అంటే ఆ ప్రేతాత్మ చుట్టూ ఆ బుక్ ప్రింట్ కానంత వరకు తిరుగుతాయి. ఆ బుక్ని ప్రింట్ చేస్తేనే దానికి ముక్తి అంటారు. కరెక్టే, నిజమే, ఆ మాటలు కూడా కరెక్టే. అవన్నీ ఖచ్చితంగా ఆ ఒక కెపాసిటీ నార్మల్గా ధ్యానం చేసి కళ్ళు మూసుకొని మనం ఎందుకు ఇది ఇట్లా జరుగుతుంది, ఎక్కడో సంఘటన జరుగుతుంటే ఇవన్నీ మాకు తెలిసిపోతూ ఉంటుంది. మాకు ఓకే రైట్ ఇలా ఉంది. అప్పుడు దానికి ఏం కాదు, అందులో కమ్యూనికేషన్ చేసే విధానాలు ఉంటాయి. ఆ విధంగా మేము కమ్యూనికేషన్ చేసేసి ఆ ప్రొసీజర్ ప్రకారంగా దానికి ఎట్లా శాంతి చేయాలో ఆ శాంతి చేస్తాం. శాంతి అంటే దానికి ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ ఒక కోరికలు పూర్తి చేయాలి. అందుకోసం కదా ఇవన్నీ ఇప్పుడు మనతో పాటు జరగొద్దు, ఎవరితో పాటు జరగొద్దు అని ఒకటే సందేశం మేము ఇచ్చేది ఏంటంటే నిష్కామ భావంగా ఉండండి, ఏక కోరికలు పెట్టద్దు. ఎందుకంటే కోరికలకి అంతం లేదు. భగవద్గీతలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఒకటే అన్నాడు, కోరికలకి అంతం లేదు. కోరికలు మనం ఎక్కువ పెట్టే పాటికి ఏమైపోతుంది, ఇప్పుడు ఒక కోరిక మీరు పూర్తి అయింది, ఇంకొకటి పుడుతుంది, అది మనకు ఏమైనా లోభం వచ్చేస్తుంది. కోరికలు కాలేదంటే క్రోధం వస్తుంది. రెండిట్లో మనం నెగిటివే. అందుకోసం కోరికలు ఎంత అయితే అంత తక్కువ పెట్టండి. ఉన్న కోరికలు ఒక మంచి పనులకి నలుగురు మంచి కోసం చేయండి. ఇంకేస్ మనం చచ్చిపోయినా మంచి కోరిక ఎవరో ఒకటి చేస్తాడో ఆయన కూడా హ్యాపీనెస్ ఫీల్ అయితే మన ఆత్మ కూడా ఇంకా మంచి ముక్తిలో కూడా మంచి ముక్తి దొరుకుతుంది. ముక్తికి కూడా ఒక మీనింగ్ ఉండాలి, ఆ రకంగా అనమాట. అంటే మీరు అడిగారా గురుగారు ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు 3 రకాల శరీరాలుగా మీరు సూక్ష్మ రూపంలో వస్తారు కదా, అప్పుడు మీరు సూక్ష్మ శరీరయానంలో సూక్ష్మ దేహం జర్నీ చేస్తున్నారు అంటారా? సూక్ష్మదేహంతో మీరు ఎన్ని రకాల లోకాలను మనం దర్శించవచ్చు, అసలు ఎలా చూడవచ్చు మనం? అంటే గత జన్మలో కూడా చూసుకోవచ్చా, ఎలా ఉంటుంది? చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇవన్నీ ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు అంటే సూక్ష్మదేహం యాత్ర అంటే సూక్ష్మదేహ యాత్రలో మీరు చూసినటువంటి ఏమన్నా అంటే మన భూతలం కాకుండా మీరు ఏమన్నా ఏ లోకాలు వేరే నేను చిన్నప్పుడే చాలా మంచిగా చెప్పినాను. నేను ఇప్పుడు గురుగారు యొక్క దర్శనం అయిన తర్వాత దాని తర్వాత ఆ టైంలో కొన్ని దివ్యమైన ఋషులు నాకు ఎక్కడో కాదు, హైదరాబాద్లో రాణిగంజ్లో ఒక ముస్లాం 80 సంవత్సరాల ముస్లామే. ఆమె అక్కడ రోడ్లో ఆమె ఒక టీచర్ నాకు అక్కడ కలిసింది. దాని తర్వాత నాకు అప్పుడు పొద్దుగల మైండ్లో ధ్యానం చేస్తున్నదే మైండ్లో ఉంది. అక్కడ రాణిగంజ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను. ఎప్పుడైతే అక్కడ టీవీ 9 టవర్ అయిపోయింది ఆ బస్ స్టాప్ దగ్గర, మీకు తెలుసు అప్పుడు ఏం లేదు, నార్మల్గా బస్ స్టాప్ ఏదో రకంగా ఉంటే. అయితే అక్కడ నిలబడి ఉంటే ఆమె తీసుకుపోతే ఆమె ఇలా నా ఏళ్ళు పట్టుకే నేను అన్కాన్షియస్ అయిపోయినాను. ఆ టైంకి నేను అంత సాధన స్థితి లేదు. మళ్ళీ ఆమె ఇంటికి తీసుకువెళ్ళిపోయి ఎక్కడ తీసుకుపోయిందంటే ఆమె మిదాని దగ్గర ఒక ఇంట్లో తీసుకుపోయింది. ఆమె ఒక రకమైన అనుభూతి. ఆమె ఇంట్లో మొత్తం చెక్కలతో తయారు చేసిన ఇల్లు, మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ నేను తర్వాత చూడలేదు. కాకపోతే ఆ టైంలో ఆమె చాలా నాకు సంజాయించింది, ఇలా అనుభవం ఉంది, ఇలా గురుగారు ఇలా సూక్ష్మశక్తులు ఉంటాయి, ఇలా గురువులు హిమాలయంలో ఋషులు మునులు నీతో కోరుతున్నారు, నువ్వు ఏదో సంవాట్ ఏదో చేయాలి, అది ఆ రకంగా ఏమేమి చేయాలి, ఆ రకంగా చేసే ధర్మాన్ని రక్షణ చేసేది ఉంది అని అన్ని విషయాలు ఒక గురు సత్తా ఉంది హిమాలయాలో, అవి నడుస్తుంది ఆ రకంగా. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు బాబా సినిమా చూస్తాం కదా, అందులో క్లియర్గా మహావతారవాది సేమ్ అలాగనే, ఇంకా దానికన్నా హై రకంగా ఉంటుంది. దాన్ని గురు సత్తా అంటారు అనమాట. ఇప్పుడు అంటే సిద్ధాశ్రమాలని మీకు చెప్తాను. సిద్ధాశ్రమం అంటే దట్ ఈజ్ సిద్ధాశ్రమం చెప్పొచ్చు. దీంట్లో కూడా ఎలా ఉంటారంటే ఒక వృక్షాలోకం అని ఉంటుంది.
రామచంద్ర భగవాన్ ఆంజనేయ స్వామి దొరికింది వృక్షాలోకంలో అనమాట. నార్మల్ మనుషులకి ఆ లోకంలో పోయే పర్మిషన్ ఉంటుంది. మీరు కూడా అది కేరళలో ఉంటుంది. మీరు ఇప్పుడు కేరళ మొత్తం తిరిగిన ఆ లోకం మీరు పోలేరు. ఆ లోకంలో పోవాలని అగైన్ నేను చెప్పాను కదా, మంచి మనసు, మనిషి పవిత్రమైన మనిషి ఉండాలి, ఎప్పుడు అసత్యం చెప్పని ఒక సైకాలజీ కలిగిన మనిషి ఉండాలి, ఒక చిన్న బాబు లాగా మనసు ఉన్న మనిషి ఉండాలి, ఎవరికి హామ్ చేయని సైకాలజీ ఒక డిఫరెంట్ మనిషి ఉంటేనే అటువంటి వ్యక్తి, అటువంటి వాళ్ళకి ఆ లోకంలో పోయే ఎంట్రన్స్ ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎంట్రన్స్ దొరికిపోతుంది. అటువంటి వాళ్ళు ఆ టైంలో ఫుల్ ఉంటుండే వాళ్ళు ఆ వృక్షాలోకం పోతుండే. దాని తర్వాత శ్రీశైలంలో మా గురుగారు పోయిన అక్కడ కదిలివనం అన్నారు శ్రీశైలంలో. ఆ కదిలివనంలో నేను పోయినాను. అది ఒకటి నాకేం, మళ్ళీ వేరే వాళ్ళు పోతే అక్కడ అవన్నీ వాళ్ళకి ఏం లేదు, అడవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తిరుగుతుంటారు కానీ కాకపోతే వాళ్ళకి ఏం కనబడదు. ఇవన్నీ ఏం లేవంటారు. ఉన్న ఓపెన్ చెప్తున్నాను, ఇవన్నీ లేదంటారు. కాకపోతే మీరు పోవచ్చు అక్కడ. మీరు పోవాలంటే దానికి కావాల్సిన ఎబిలిటీ, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ అనుకోండి, దానికి కావాల్సిన ఇవన్నీ ఉండాలి మీ దగ్గర. అప్పుడు మీరు అక్కడ పోతారు. అక్కడ ఈ కదిలివనానికి 8 ద్వారాలు, సూక్ష్మ ద్వారాలు. ఒక ద్వారమేమో హిమాలయాలో పడితే, ఒక ద్వారమేమో వింధ్యాచల పర్వతం, ఒక ద్వారమేమో మన భూతనాథ్ శ్మశాన్ కామాఖ్య, ఒక ద్వారము ఇటు తమిళనాడులో, ఒక ద్వారం రామేశ్వరం, ఒక ద్వారం ద్వారిక. 8 ఇక్కడ నుంచి విత్ ఆఫ్ సెకండ్, దాన్ని ఏమో కేచర ద్వారం అంటారు. ఇలా ఒక సెకండ్ చెప్పి మీరు అక్కడ వెళ్ళిపోతారు. అటువంటి ద్వారాలు, అటువంటి ఒక చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గురుగారు నాకు తీసుకుపోయి చూపిస్తాను. నాకు చాలామంది ఎంబడేది అంటే ఇలా నేను అసలు అవన్నీ మాట్లాడడం బంద్ చేస్తాను. ఎందుకంటే మాట్లాడితే మనం ఎంబడేటారు. ఎందుకంటే దానికి ఇప్పుడు నేను చెప్తున్నాను, దానికి కావాల్సినది ఇప్పుడు వాళ్ళకి సాధన చేయమని నా శిష్యులకు చెప్తాను. చాలా మందిలో మంత్రం ఇస్తాను, ఒక మంత్రం ఉందిరా, ఇది 1 లక్ష సాయి చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. కాకపోతే మంత్రానికి ఏమంటే నువ్వు బ్రహ్మచర్యంలో ఉండాలి, ఈ నియమాలు పాటిస్తాయి. ఇవన్నీ అయితే లేదు, బ్రహ్మచర్యంలో ఉండలేకపోతుంది, బ్రహ్మచర్యం పోతుంది. నువ్వు ఆ జమానా ఒక మంత్రాన్ని తీసుకువచ్చేసి దీన్ని నేను సిద్ధి చేస్తానంటే, ఆ జమాలలో ఆ మంత్రం ఎలా సిద్ధిస్తుండే, ఇలానే సిద్ధిస్తుండే. నువ్వు ఈ జమానా ప్రకారంగా ఉండేసి టేబుల్ పైన కూర్చొని, చైర్ పైన కూర్చొని, కాళ్ళ పైన కాలు కొట్టేసి నాకు మంత్రం సిద్ధించాలంటే కాదు. నువ్వు ఆ జమానా ప్రకారంగా కింద పండుకోవాల్సి వస్తుంది, ఆ జమానా ప్రకారంగా ఉండాల్సి వస్తుంది. మొత్తం నువ్వు ఆ జమానాలో ఉన్న మనిషి ప్రకారంగా టర్న్ అయితే ఇవన్నీ జరుగుతుంది. వీళ్ళు ఇవే చేయలేకపోతారు, వాళ్ళు ఏం వృక్షాలోకం పోతారు, ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది. ఇది పెద్ద పాలిటిక్స్ జరుగుతుందండి. ఇప్పుడు గురుసత్తా, ఇప్పుడు ఏమంటారు దీని పేరుతో సిద్ధాశ్రమం పేరుతో కూడా పెద్ద పాలిటిక్స్ జరుగుతుంది. ఒక ఆయన నేను యూట్యూబ్లో వింటారు, నేను సిద్ధాశ్రమం పోయి వచ్చినా ఏమో కథలు చెప్తున్నాడు. నాకు తెలుసు సిద్ధాశ్రమం అంటే ఏంది, వీళ్ళు చెప్పిన కథలు ఏంది, ఇక ఏం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయనకు అంగనేష్ దీన్ని చెప్పినా పబ్లిక్కి అర్థం కాదు. ఎందుకంటే వాడు పోయినాడంటే నాకు తెచ్చిపోతుంది. ఆల్రెడీ నేను ఆ ప్లేస్కి మీ ఇంటర్వ్యూ ఇక్కడ వచ్చినా చూస్తా, మీ అంతా చూసినా, ఓకే ఇది మన తెలుసు. వేరేవాడు వచ్చేసి ఇట్లా కాదు ఒక గుహ ఉంది అని చెప్పేసి సరే ఇక లడవలేలి, ఏం చెప్పరాదు. ఎలా ఉందంటే ఆ ప్లేసెస్లో పోవాలంటే ఆ అర్హతలు రావాలి. ఆ అర్హత రావాలంటే మీరంతా ఘనంగా మీకు డివైన్ అయినా సెలెక్ట్ చేయాలి, దేవుళ్ళైనా గురువులైనా సెలెక్ట్ చేయాలి, లేకపోతే మీరైనా సాధన చేసి అర్హతని సాధించుకుంటేనే మీరు ఆ ప్లేసెస్లో అక్కడ పోగలుగుతారు. ఇప్పుడు నార్మల్గా ఒక శంబల్ దేశంలో అవతారం అవుతుంది, కల్కి అవతారం అంటారు. శంబల్ దేశం అంటే ఎక్కడ చూపిస్తారు? నార్మల్గా ఇప్పుడు హిమాలయాల పైన శంబల్ దేశం చూపిస్తారు, అంతే కదా. నార్మల్గా మీరు విష్ణు పురాణం ఓపెన్ చేయండి, విష్ణు పురాణంలో మధ్యప్రదేశ్కి శంబల్ దేశం అని పేరు. మధ్యప్రదేశ్ అంటే ఇక్కడ శంబల్ దేశం అంటే ఎక్కడ వచ్చింది? మధ్యప్రదేశ్. వాళ్ళు చూపించేది ఇక్కడ హిమాలయాలో, ఇక్కడ నుంచి నడుచుకుంటే అక్కడ పోయింది శంబల్ దేశం. నిజంగా నడుచుకుని పోయింది. ఎట్లా వెళ్ళిపోయింది? ఎలా అయిపోయిందంటే పాపం పెరిగే పాటికి అది ఫస్ట్ వింధ్యాచల పర్వతాల పైన ఆ లింక్ ఉండే. దీంట్లో కూడా ఏదైతే ఆ సూక్ష్మ జగత్తులు ఋషులు మునులు జగత్ ఉండే, వీటిలో కూడా సిటీస్ ఉన్నాయి. ఈ ఏదైతే కేదార్నాథ్ది కూడా 3 లేయర్స్ ఉన్నాయి, కాశీది కూడా 3 లేయర్స్ ఉన్నాయి. సూక్ష్మంలో ఉన్న కాశీలు, అక్కడ సూక్ష్మంలో ఋషులు మునులు కూర్చొని ఉంటారు. వాళ్ళు సూక్ష్మం, ఇప్పుడు నేను పోతే నేను వాళ్ళని చూస్తాను, నేను వాళ్ళని దర్శిస్తా, వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటా. మీకు కనబడరు అక్కడ, కానీ నాకు కనబడతారు. అది కాశీ.